పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ పేరు మనందరికీ బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితమైనటువంటి కుటుంబం. తాతలు తండ్రుల నుంచి ఎంతో రాజకుటుంబంగా మనందరికీ తెలుసు. ముఖ్యంగా విజయనగరంలో ఆయన ఒక విప్లవంగానే చెప్పాలి. ఆయన చరిత్ర అంతా ఇంత కాదు. అలాంటి ఆయన కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించారు. అలాంటి వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక బలమైనటువంటి సపోర్టర్. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా, విమానయాన శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి అంతటికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఇప్పుడు ఆయన గోవా గవర్నర్గా ఆయనకి అవకాశం ఇచ్చారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అయితే కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అశోక్ గజపతిరాజు గారికి ఈ అవకాశం వచ్చింది. ఇది మనందరికీ తెలుసు. ఆయన టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా ఆయన అనుచరులకి ఒక అద్భుతమైనటువంటి పదవుల్ని కట్టబెట్టడంలో చక్రం తిప్పారని అనాలి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత పట్టుందో ఈ ఒక్క విషయంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి అనేక నిధులు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి వైపు వెళ్తుంది అంటే ఎంత బలమైనటువంటి సపోర్ట్ కేంద్రం నుంచి వస్తుందో కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా సరే అశోక్ గజపతిరాజు గారికి ఈసారి గోవా గవర్నర్గా అవకాశం వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఇది జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా చూడొచ్చు. రాష్ట్రపతి నిలయం నుంచి ఇచ్చినటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు. శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు అపాయింటెడ్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ గోవా. ఇది మన ఈరోజు 14 జూలై 2025 2:07 ఢిల్లీ నుంచి ఇచ్చినటువంటిది. సో ఏదేమైనా సరే ఒక మంచి వ్యక్తి, మంచి సేవ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన లాంటి వ్యక్తికి గవర్నర్ పదవి ఇస్తే డెఫినెట్గా మంచి ఫలితాలే వస్తాయి. అది మన రాష్ట్రానికి కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈవెన్ గోవా కూడా, మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టారు. డబ్బు యావలేదు, సంపాదించాలి, ఇంకా ఏదో దాచుకోవాలి, దోచుకోవాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం నుంచి ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇలా ఉన్నత స్థాయిలోకి వస్తే డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయి, మంచి ప్రజలకి ప్రయోజనం చేకూరుతుందని మాత్రం అనుకోవచ్చు.